పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా మనందరము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అది కూడా 3 ఆత్మల సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానము ద్వారా, సంపూర్ణమైన జ్ఞానము ద్వారా మన కర్మలు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటున్నాం. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 11, 12వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మ శుద్ధయే. ఈ శ్లోకం కూడా కర్మయోగం గురించి తెలియజేశారు. 12వ శ్లోకం యుక్తః కర్మ ఫలం త్యక్తా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఈ శ్లోకము కర్మయోగం గురించి తెలియజేశారు. భావము: శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియముల చేత జరిగిడి పనులకు సంగమము లేకుండా, ఇక్కడ ఏమన్నారంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియముల చేత జరిగిడి పనులకు సంబంధము లేకుండా ఆత్మశుద్ధియే ఆశయముగా కర్మ ఫలములందు ఆకాంక్ష అనేది మానిన కర్మయోగి పనులు చేయుచును శాంతి పొందును. కర్మయోగి కానివాడు కోరికలను మానుకొనలేక బంధనములు అంటే కర్మలలో చిక్కుకొని ఉండును. కర్మలు అనగా మానసిక బాధలు కానీ, శారీరక బాధలు కానీ, రోగాలు కానీ, ఏదైనా మనం అనుభవించేటి మంచి చెడు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ కర్మలే. ఈ కర్మల వలన దుఃఖపడుదురు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.